మీరు గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేస్తే, ఒక క్వెషన్ టైప్ చేస్తారు. గూగుల్ మీకు వెబ్‌సైట్ చూపిస్తుంది. మీరు ఒక రిజల్ట్ ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఇంకో రిజల్ట్, మళ్ళీ ఇంకో ట్యాబ్. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు, కంపేర్ చేస్తారు. చివరికి మీ స్వయంగా ఆన్సర్ తయారు చేసుకోవాలి. కానీ ఒక కొత్త జనరేషన్ ఆఫ్ బ్రౌజర్స్ ఇలా అడుగుతోంది. మీరు ఎందుకు సెర్చ్ చేయాలి? ఏఐ మీకు సెర్చ్ చేసి అర్థం చేసుకొని కొన్ని టాస్క్ సహాయం చేస్తే ఇమాజిన్ చేయండి. మీరు ఈ 10 వెబ్‌సైట్స్‌ని కంపేర్ చేయి అంటే ఏఐ వెబ్‌లో ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేయడంలో సహాయం చేస్తుంది. మీరు ఈ ఆర్టికల్‌ని సమ్మరైజ్ చేయంటే పేజీని చదివి ముఖ్యంగా పాయింట్స్ చెప్పగలదు. మీరు ఈ రీసెర్చ్‌లో మెయిన్ ఫైండింగ్స్ ఏమిటి అంటే మల్టిపుల్ సోర్సెస్‌ని అనలైజ్ చేసి సమ్మరీ ఇవ్వగలదు. ఇది గూగుల్‌కి రీప్లేస్‌మెంటా లేక గూగుల్‌కి మరో పవర్‌ఫుల్ లేయర్‌నా? ఈరోజు ఏఐ బ్రౌజర్ వర్సెస్ గూగుల్‌ని పూర్తిగా అర్థం చేసుకుందాం. గూగుల్ అసలు ఏం చేస్తుంది? ముందుగా గూగుల్ సెర్చ్ ఎలా పనిచేస్తుందో సింపుల్‌గా చూద్దాం. మీరు ఒక క్వెరీ టైప్ చేస్తారు. ఉదాహరణకు బెస్ట్ ఏఐ టూల్స్ ఆఫ్ యూట్యూబ్ క్రియేటర్స్. గూగుల్ వెబ్‌లో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసి మీకు వెబ్‌సైట్స్, వీడియోస్, న్యూస్, ఇమేజెస్, మ్యాప్స్, ఇతర రిజల్ట్స్‌ని చూపిస్తుంది. ఇక్కడ గూగుల్ మీ ఇన్ఫర్మేషన్ డిస్కవరీలో పవర్ఫుల్ టూల్, కానీ మీ తర్వాత చేయాల్సిన పని రిజల్ట్ ఓపెన్ చేయాలి, రీడ్ చేయాలి, కంపేర్ చేయాలి, నోట్స్ తీసుకోవాలి, డిసిషన్ తీసుకోవాలి. అంటే సెర్చ్ ఇంజిన్ మీకు ఇన్ఫర్మేషన్‌ని కనుగొనడంలో సహాయం చేస్తుంది. కానీ అండర్‌స్టాండింగ్ మరియు డిసిషన్ మేకింగ్‌లో ఇంకా మీ రోల్ చాలా పెద్దది. ఏఐ బ్రౌజర్ అంటే ఏమిటి? ఇప్పుడు ఏఐ బ్రౌజర్ ఇది సింప్లీ బ్రౌజర్‌లో ఒక చాట్‌బోట్ పెట్టడం మాత్రమే కాదు. ఏఐ కేపబిలిటీస్‌ని, బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంటిగ్రేట్ చేయడం ప్రధాన ఐడియా. అంటే మీరు వెబ్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏఐ పేజ్ కంటెంట్‌ని అండర్‌స్టాండ్ చేయడంలో సహాయపడుతుంది. సమ్మరైజ్ చేయవచ్చు, క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వవచ్చు, ఇన్ఫర్మేషన్ కంపేర్ చేయవచ్చు, రీసెర్చ్ వర్క్‌ఫ్లోలో సహాయపడవచ్చు. కొన్ని న్యూ ఏజెంటిక్ బ్రౌజింగ్ సిస్టమ్‌లో ఏఐకి బ్రౌజింగ్‌తో పాటు ఇతర టూల్స్ ఉపయోగించే కేపబిలిటీస్ కూడా ఇవ్వవచ్చు. అంటే బ్రౌజర్ కేవలం విండో టు ద ఇంటర్నెట్ కాకుండా ఏఐ అసిస్టెడ్ వర్క్ ప్లేస్‌గా మారవచ్చు. గూగుల్ వర్సెస్ ఏఐ వెబ్ బ్రౌజర్. ఇప్పుడు డైరెక్ట్ కంపారిజన్. గూగుల్ సెర్చ్ ఏఐ బ్రౌజర్, సెర్చ్ రిజల్ట్స్ ఏఐ అసిస్టెడ్ ఆన్సర్స్, వెబ్‌సైట్ డిస్కవర్ పేజెస్ అండర్‌స్టాండ్ చేయడంలో సహాయపడుతుంది. మల్టిపుల్ రిజల్ట్స్ ఇన్ఫర్మేషన్ సింథసిస్, యూజర్ రీడ్స్ ఏఐ సమ్మరీ సహాయం, యూజర్ కంపేర్స్ ఏఐ కంపారిజన్ సహాయం, యూజర్ పర్ఫార్మ్స్ టాస్క్స్ కొన్ని వర్క్‌ఫ్లోస్‌లో ఏఐ అసిస్టెంట్స్. కానీ గూగుల్ యూజ్‌లెస్ అయిపోతుంది అని కాదు. చాలా సందర్భాల్లో మీకు ఒరిజినల్ సోర్సెస్ కావాలి, అఫీషియల్ వెబ్‌సైట్ కావాలి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయాలి, స్పెసిఫిక్ వెబ్ పేజెస్ కావాలి. ఇప్పుడు ట్రెడిషనల్ సెర్చ్ ఇప్పటికీ చాలా యూస్ఫుల్. అంటే ఏఐ బ్రౌజర్ వర్సెస్ గూగుల్ అనేది విన్నర్ టాక్స్ ఆల్ స్టోరీ కాదు. వాటి యూజ్ కేసెస్ ఓవర్లాప్ అవుతున్నా వాటి ఎక్స్పీరియన్స్ వేర్వేరు కావచ్చు. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ప్రొడక్ట్ రీసెర్చ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఏఐ ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారు. గూగుల్‌లో సెర్చ్ బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 80,000. మీకు 10 వెబ్‌సైట్స్, 20 ఆర్టికల్స్, రివ్యూస్, వీడియోస్, షాపింగ్ పేజెస్ అన్నీ వస్తాయి. మీరు వీటిని ఓపెన్ చేసి స్పెసిఫిక్‌గా కంపేర్ చేయాలి. ఇప్పుడు ఏఐ అసిస్టెడ్ బ్రౌజర్‌లో మీరు అడగవచ్చు, ఈ ల్యాప్టాప్స్‌లో బ్యాటరీ లైఫ్, ర్యామ్, ప్రాసెసర్ మరియు డిస్ప్లేని కంపేర్ చేసి నాకు షార్ట్ లిస్ట్ ఇవ్వు. ఏఐ బ్రౌజర్ లేదా ఏఐ సెర్చ్ సిస్టమ్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి కంపారిజన్ తయారు చేయటం సహాయపడవచ్చు. కానీ ఇక్కడ ఒక వార్నింగ్, ఏఐ సమ్మరీని బ్లైండ్లీ ట్రస్ట్ చేయకండి. ప్రైస్ చేంజ్ కావచ్చు, స్పెసిఫికేషన్ తప్పుగా ఇంటర్ప్రెట్ కావచ్చు, సోర్స్ అవుట్డేటెడ్ కావచ్చు. అందుకే ఒరిజినల్ ప్రోడక్ట్ పేజ్ వెరిఫై చేయండి. ఎగ్జాంపుల్ 2, రీసెర్చ్. ఇప్పుడు స్టూడెంట్స్, రీసెర్చర్స్, క్రియేటర్స్ కోసం మరో ఎగ్జాంపుల్. ఒక టాపిక్ పై 20 ఆర్టికల్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ అప్రోచ్, ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3, నోట్స్, కంపారిజన్, సమ్మరీ. ఇది టైం కన్స్యూమింగ్. ఏఐ అసిస్టెడ్ బ్రౌజింగ్లో మీరు ఈ సోర్సెస్లో
కామన్ ఫైండింగ్స్ ఏమిటి అని అడగవచ్చు. ఏఐ ఇన్ఫర్మేషన్ సమ్మరైజ్ చేయడంలో సహాయపడుతుంది. కాంట్రాడిక్షన్స్ ఐడెంటిఫై చేయడానికి సహాయపడవచ్చు. కీ థీమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. కానీ ఏఐ సమ్మరీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ట్రూత్ కాదు. రీసెర్చ్లో ఒరిజినల్ సోర్సెస్ చూడటం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ నెంబర్ 3, కంటెంట్ క్రియేటర్. ఈ క్రియేటర్స్కి చాలా ఇంట్రెస్టింగ్. మీరు యూట్యూబ్ వీడియో చేయాలనుకుంటున్నారు. ఏఐ ఫ్యూచర్ ఏజెంట్స్, ట్రెడిషనల్ వర్క్ఫ్లో, గూగుల్ సెర్చ్, ఆర్టికల్స్, న్యూస్, రిపోర్ట్స్, యూట్యూబ్ వీడియో, నోట్స్, రీసెర్చ్. ఇప్పుడు ఏఐ అసిస్టెడ్ బ్రౌజింగ్. మీరు టాపిక్ రీసెర్చ్లో ఏఐని ఉపయోగించవచ్చు. క్వశ్చన్స్ జనరేట్ చేయవచ్చు. సోర్సెస్ సమరైజ్ చేయవచ్చు. కీ పాయింట్స్ ఆర్గనైజ్ చేయవచ్చు. పాసిబుల్ వీడియో యాంగిల్ సజెస్ట్ చేయవచ్చు. అంటే రీసెర్చ్ టైం తగ్గించడంలో ఏఐ సహాయపడవచ్చు. కానీ క్రియేటర్ యొక్క ఒరిజినల్ ఇన్సైట్ ప్లస్ స్టోరీ టెల్లింగ్ ప్లస్ వెరిఫికేషన్ ఇంకా చాలా ఇంపార్టెంట్. ఈజ్ గూగుల్ డైయింగ్? ఇప్పుడు అసలు క్వశ్చన్, గూగుల్కి ఎండ్ వస్తుందా? ఇది చాలామంది అంటున్నారు. వచ్చేసింది, గూగుల్ అయిపోయింది. కానీ రియాలిటీ అంత సింపుల్ కాదు. గూగుల్ సెర్చ్కి ఎనార్మస్ వెబ్ఎక్స్ ఇండెక్స్, ఎకోసిస్టమ్, యాప్స్, షాపింగ్, వీడియోస్, లోకల్ డిస్కవరీ మరియు కౌంట్లెస్ సెర్చ్ కేసెస్ ఉన్నాయి. మరియు గూగుల్ కూడా ఏఐ ఫీచర్స్ని సెర్చ్ ఎక్స్పీరియన్స్లో ఇంటిగ్రేట్ చేస్తుంది. అంటే ఫ్యూచర్ లైక్లీ సెర్చ్ ప్లస్ ఏఐ అవుతుంది. సెర్చ్ డిసిపియర్ అవుతుంది అని చెప్పడం కంటే సెర్చ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ మోర్ ఏఐ అసిస్టెడ్ అవుతుందని చెప్పడం రీజనబుల్. ద బిగ్గర్ గేమ్. అసలు రెవల్యూషన్ ఏఐ బ్రౌజర్ వర్సెస్ గూగుల్లో కాదు, రీసెర్చ్ బిహేవియర్లో ఉంది. గతంలో వేర్ కెన్ ఐ ఫైండ్ దిస్ ఇన్ఫర్మేషన్ అనేది క్వశ్చన్. తర్వాత వాట్ డస్ దిస్ ఇన్ఫర్మేషన్ మీన్ అయింది. ఫ్యూచర్లో కెన్ యూ డూ సంథింగ్ విత్ ది ఇన్ఫర్మేషన్ అనే క్వశ్చన్ పెరగచ్చు. ఇది చాలా పెద్ద చేంజ్. సెర్చ్, ఆన్సర్, యాక్షన్, ఈ మూడు ఇంక్రీజింగ్లీ కనెక్ట్ అవుతున్నాయి. ఫ్రమ్ సెర్చ్ ఇంజిన్ టు యాక్షన్ ఇంజిన్. ఒక ఫ్యూచర్ ఇంజిన్ సెర్చ్ సినారియో ఇమాజిన్ చేయండి. మీరు ఏ బ్రౌజర్కి చెప్తారు, నా బిజినెస్ కోసం 3 కంపెటిటర్స్ని సెలెక్ట్ చేసి వారి ప్రైసింగ్ కంపేర్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేయి. ఏఐ వెబ్ సెర్చ్ చేస్తుంది, పేజెస్ ఓపెన్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది, ప్రైసింగ్ కంపేర్ చేస్తుంది, రిపోర్ట్ తయారు చేస్తుంది, మీకు సమ్మరీ ఇస్తుంది. ఇక్కడ మీరు ప్రతి వెబ్సైట్ మాన్యువల్లీ ఓపెన్ చేయలేదు. మీరు గోల్ ఇచ్చారు, ఏఐ గోల్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించింది. ఇదే ఏజెంటిక్ బ్రౌజింగ్. బట్ దెర్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్. ఇది చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది, కానీ రిస్క్స్ కూడా ఉన్నాయి. హాలుసినేషన్స్, ఏఐ తప్పుగా ఆన్సర్ ఇవ్వచ్చు. అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్, వెబ్లో ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. సోర్స్ క్వాలిటీ తప్పు ఉండొచ్చు. ప్రతి వెబ్సైట్ రిలయబుల్ కాదు. ప్రైవసీ ఉండకపోవచ్చు. బ్రౌజర్ యాక్టివిటీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పోజ్ చేసే అవకాశాలు ఉండవచ్చు. ఆటోమేషన్ మిస్టేక్స్ ఉండవచ్చు. ఏఐకి యాక్షనబుల్ కంపాటబిలిటీస్ ఉంటే రాంగ్ యాక్షన్ జరిగే రిస్క్ ఉంటుంది. అందుకే more AI automation is equal to more need to verify and controls. So who should use browsing? AI-assisted browsing ముఖ్యంగా యూస్ఫుల్ కావచ్చు. స్టూడెంట్స్, రీసెర్చ్ అండ్ సమ్మరీస్, ప్రొఫెషనల్స్, మార్కెట్ రీసెర్చ్, బిజినెస్ ఓనర్స్, కాంపిటీటర్ రీసెర్చ్, క్రియేటర్స్, కంటెంట్ రీసెర్చ్, డెవలపర్స్, డాక్యుమెంటేషన్ అండ్ టెక్నికల్ రీసెర్చ్, రీసెర్చర్స్, ఇన్ఫర్మేషన్ సింథసిస్. కానీ హై స్టేక్ డెసిషన్స్లో ఏఐని ఫ్యూరింగ్ అథారిటీగా చూడకండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్కి సోర్స్ వెరిఫై డిసైడ్ చేయండి అనే హ్యాబిట్ ఉంచుకోండి. ఫ్యూచర్ ఆఫ్ సెర్చ్, ఫ్యూచర్ ఆఫ్ బ్రౌజర్ కేవలం క్రోమ్ ట్యాబ్ ప్లస్ సెర్చ్ బాక్స్గా ఉండకపోవచ్చు. అది ఏఐ పవర్ రీసెర్చ్ అసిస్టెంట్, ఏఐ వర్క్ ఫ్లోస్, ఏఐ యాక్షన్ ఇంటర్ఫేస్లో మారవచ్చు. మీరు వెబ్సైట్ని విజిట్ చేయటం మాత్రమే కాదు, వెబ్సైట్తో ఏఐ ద్వారా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ మాత్రమే పొందటం కాదు, ఆ ఇన్ఫర్మేషన్పై పని చేయమని కూడా చెప్పవచ్చు. ఫైనల్ వెరిడిక్ట్ అయితే ఏఐ బ్రౌజర్ వర్సెస్ గూగుల్ ఎవరు విన్నర్? నా ఆన్సర్ ఇప్పుడు ఒక క్లియర్ విన్నర్ అని చెప్పడం కష్టం. గూగుల్ డిస్కవరీకి ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. ఏఐ బ్రౌజర్స్ అవుట్స్టాండింగ్ ఇన్ఫర్మేషన్ సమరైజేషన్, సింథసిస్ మరియు కొన్ని ఏజెంటిక్ వర్క్ఫ్లోస్లో కొత్త పాసిబిలిటీస్ తెస్తున్నాయి. ఫ్యూచర్లో బహుశా మనం గూగుల్ ఆర్ ఏఐ బ్రౌజర్ అని కాకుండా
సెర్చ్ ప్లస్ ఏఐ ప్లస్ బ్రౌజర్ ప్లస్ ఏజెంట్ అని కలిపి ఇంటర్నెట్ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించవచ్చు. ఒకప్పుడు ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ కోసం మనమే వెతికేవాళ్ళం. తర్వాత సెర్చ్ ఇంజిన్స్ ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకుని ఆర్గనైజ్ చేసి కొన్ని టాస్క్ని యాక్షన్గా తీసుకెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.